ఇవ్వండి గవర్నమెంట్ భలే ఫలితం వస్తుంది. లివర్ ప్రాబ్లం అని లివర్ సిరోసిస్ వచ్చి బ్లడ్ తగ్గిపోయింది వచ్చి మీరు గవర్నమెంట్ ఇవ్వండి, ఎంత మంచి ఫలితం వస్తుందో. పెద్ద సమస్య కదండి. మరొకటి గర్భసంచిలో గడ్డ నుండి బ్లీడింగ్ ఎక్కువ 10 రోజులు 15 రోజులు బాధపడుతున్నారు కదా, అలాంటి ఇబ్బందులు ఉండి వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండొచ్చు. మీరు గవర్నమెంట్ ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళ బాధపడుతున్న సమస్యలను ఫలితం వస్తుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎంత మంచి చేసినాడు అవుతారు. వీటి కోసం ఎక్కడెక్కాలి? గోధుమలు ఎక్కడ దొరుకుతాయి? ఊళ్ళో దొరుకుతాయి. మరి వాటిని ఎట్లా పెంచాలని కాదు, మట్టిలోకి వస్తే 4 దొరుకుతుంది. రోజు కావాలి కదా, రోజు కావాలి. దానికి ఏం చేయాలంటే యూట్యూబ్లో ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోవడం కదా అని చాలా వీడియోలు అని ఒకన్నారు. దాంట్లో ఒకటో రెండో చూడండి, దాన్ని ఎలా పెంచాలి ఏమిటి ట్రేలు వ్యవహారం అంతా అర్థమైపోతుంది. మొదలెక్కండి, మీరే డాక్టర్, అద్భుతం జరుగుతుంది. అర్థమవుతుందా? అలాగే మన ఇంట్లో వాళ్ళకి షుగర్ ఉంది, ఇబ్బంది పడుతున్నారు. షుగర్ మనం తగ్గించవచ్చు, మీరు తగ్గించున్నాం. ఆయన షుగర్ పోతుంటాడు లేకపోతే అక్కడ తిరుగుతాడో లేదో తెలియదు. శాస్త్రవేత్త కదా, శాస్త్రవేత్త పనులు ఏమంటే పుస్తకాలు చదువుతారే, అక్కడ వెళ్ళి కూడా పుస్తకాలు చదువుతారేమో, లేకపోతే అలా చూసి వస్తారేమో. మన ఇంటికి వచ్చి చెప్తున్నారంటే అక్కడ కష్టపడుతున్నాం అని చెప్తారేమో. ఏంటి షుగర్ ఉంది అని అలా పడుతుంటారు. షుగర్ దగ్గర లేదు, మీకు తగ్గిపోద్ది, యాక్టివ్ ఉండాల్సింది అంటారు. మీ చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదేంటి తెలుసా? మార్నింగ్ లెగ్గానే టిఫిన్ కాకుండా ముందు అతనికి పుదీనా, కొత్తిమీర, తులసి 3 ఆకులు పోసి జ్యూస్ చేసి ఇచ్చేయి. టీ షుగర్ అంటే టీ ఎందుకు? షుగర్ తగ్గాలి కదా, జ్యూస్ తాగు మందు అని మీరు చెప్తే వింటారు. మీరు చెప్తే వింటారు. ఫస్ట్ అంటారు కానీ ఖచ్చితంగా ఎండింగ్లో మీరు చెప్తే వింటారు. మీరు చెప్తే విన్నాడు నాకైతే అంటారు. కాబట్టి మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసాలు తీసుకురండి. షుగర్ కాబట్టి పెయిన్ అయ్యేది, దాంట్లో నిమ్మరసం యాడ్ చేసి ఇవ్వండి. అలాగే ఈవినింగ్ టైంలో షుగర్ని తగ్గించే ఒక మంచి అద్భుతమైన జ్యూస్ ఇంకోటి మునగాకు, కరివేపాకు. మునగాకు మనం మొక్కలు తింటాం, ఆకు మనకు అలవాటు ఉండకపోవచ్చు. రాయలసీమ ప్రాంతంలో ఆకు కూడా బాగా వాడతారు. ఆకుల్లో రారాజు లాంటిది మునగాకు. ఉదాహరణకి ఫ్రూట్స్లో మనం బాగా వాల్యూస్ ఉండేది ఫ్రూట్ ఏది అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేది ఏంటి అంటే ఖర్జూర అంటారు, ఫ్రీగా ఉంటుంది. అలాగే ఆకుల్లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఆకుల్లో ఇంకా ఫస్ట్ క్లాస్ ఎవరంటే మునగాకు. మునగాకు మించిన యాంటీ ఆక్సిడెంట్స్ జాగ్రత్తగా లేదు. కాబట్టి ఆ మునగాకు, కరివేపాకు యాడ్ చేసి జ్యూస్ చేయండి. కానీ ఇక్కడ సమస్య వస్తుంది, మునగాకు కొంచెం తాగుతుంటే అనీజీగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, తులసి జ్యూస్ తాగినంత ఇష్టంగా ఉంటుంది, ఇంకా కష్టం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే కొంచెం తక్కువ ఆపేయండి, అలసిగా చేయండి, నిమ్మరసం యాడ్ చేయండి. ఒక 2 రోజులు 3 రోజులు జాగ్రత్త తాగేయండి. 4 రోజులకు అలవాటు అయిపోతుంది, మామూలుగా తాగుతారు. షుగర్ నెమ్మదిగా నెల 2 నెలలు అయ్యేసరికి దారి వస్తుంది. కాబట్టి ఇన్సులిన్ కూడా ఈ చర్చ ఏమీ లేదు. శుభ్రంగా మార్నింగ్ ఈవినింగ్ చూసి చేయండి, ఓకేనా? అలా కాకుండా ఇంకొంచెం మీరు డాక్టర్ లాగా ప్రయత్నం చేస్తారంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. షుగర్కి ఉపయోగపడుతుంది, మందులు అడిచే టాబ్లెట్ ఎందుకంటే ఇకపోతుంది ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ వాడుతుంటే కూడా ఇన్సులిన్ తగ్గించుకోకపోతే నా షుగర్ డౌన్ అవుతున్న పరిస్థితి వస్తుంది. అలాంటి మందు ఏంటది అంటే మనం దొడ్లో ఉండే కాకరకాయలు, ఓకేనా? ఇంట్లో పోపు డబ్బాలు ఉండే మెంతులు, నేల వేలు చెట్టు ఉంటున్నాం, నేల వస్తే ఒక మొక్క ఉంటుంది. వీటిని తెచ్చి ఎండబెట్టి ఎండిపోయిన తర్వాత వీటిని సమాన పొడవులో మిక్సీలో వేసుకోవడం చేయండి. అన్నం తింటాను వస్తారు కదా, వచ్చినప్పుడు ముందు తాగి అన్నం తిండి అని ఒక ½ అవర్ ముందు ఒక స్పూన్ వాటర్లో తెప్పించేయండి. గ్లాస్ నీళ్ళలో కలుపుతుంది, చేతిలో ఉంటుంది తాగలేదు. కొంచెం నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ వేసి కలిపి అన్నానికి ½ అవర్ ముందు ఉదయం సాయంత్రం ఇచ్చేయండి. మీరు 4-5 రోజుల్లోనే ఇన్సులిన్ వాడేవాడు 3-4 యూనిట్ల ఇన్సులిన్ తగ్గిస్తే తప్ప కుదరదు, డౌన్ అయిపోతుంది. మీరు ఒక 15-20 రోజుల తర్వాత 2 టాబ్లెట్లు వేసేవాళ్ళు 1 టాబ్లెట్లే వచ్చేస్తారు. 1 టాబ్లెట్ వేస్తుంటే 1 టాబ్లెట్ వస్తారు. ఇంకా తక్కువ డోస్ వేస్తుంటే టాబ్లెట్ వేస్తే కుదరదు, తీసి పక్కన పెడతారు. 3 నెలలు కంటిన్యూ చేస్తే తర్వాత టాబ్లెట్ ఉండదు, షుగర్ ఉండదు. ప్రాబ్లం మీకు ఎక్కడి నుంచి రావాలి? మీరు డాక్టర్ కావాలంటే ఇప్పుడు ఇంకొక జబ్బును కూడా మీరు ఎదుర్కోవాలి. అదేంటో తెలుసా, ఇవాళ ఇళ్లలో చాలా ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు బాగానే ఏర్పడుతుంది. ఊరికి ఒక కేసు అయినా ఉంది, ఊరికి ఒక కేసు అయినా ఉంది. ఏంటది? థైరాయిడ్.